క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు. మనము యేసుక్రీస్తు వారు భౌతికంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవించిన కాలంలో ఆయన కొన్ని ప్రసంగాలు చేశారు, కొన్ని బోధనలు చేశారు. ఆ బోధనలో, ఆ ప్రసంగాల్లో ప్రాముఖ్యమైనది కొండ మీద చేసిన ప్రసంగము. అందులో ధన్యతల గురించి ఆయన ప్రసంగించారు. దేవుడిచ్చిన ఆధిక్యత బట్టి ఆయన చేసిన ధన్యతల ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటి భాగము ఈరోజు ధ్యానించబోతున్నాము. యేసు ప్రభువుల వారు కొండ మీద చేసిన ధన్యతల ప్రసంగ ధ్యానము మొదటి భాగము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. ఈ లోకంలో ధన్యులు అంటే ఆస్తిపాస్తులు, మేడమిద్దెలు, కార్లు, బ్యాంకు బ్యాలెన్స్లో ఉన్న వారిని ఆశీర్వదించబడిన వారు అంటారు. యేసు ప్రభు వారి మాటల్లో ఎవరు ధన్యులు? దీనత్వం కలిగిన వారు. వారు ఎంతగా ఆశీర్వదించబడిన వారంటే పరలోక రాజ్యము వారిదే. సామాన్యముగా మనిషి యొక్క స్వభావము, గర్వము, అహంకారముతో నిండి ఉంటుంది. తగ్గింపు, దీనత్వము లేని జీవితము నిత్య రాజ్యానికి ఎంత మాత్రము అర్హమైనది కాదు. మనము తగ్గించుకుంటే ఆయన ఎంతగా హెచ్చిస్తాడంటే పరలోక రాజ్యానికే వారసునిగా చేస్తాడంట. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఎందుకు మనము తగ్గించుకోవాలి? ఎందుకు మనము దీనులుగా ఉండాలి? ఎందుకంటే దీన మనస్సు, వినయము గలవారి వద్ద మాత్రమే ఆయన నివసిస్తాడు గనుక. దీనత్వము కలిగి నీ ఉంటే నలిగిన నీ ప్రాణమును ఆయన తిరిగి జీవింపజేస్తాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. ఆయనే మన మధ్య నివసిస్తే ఇక అంతకు మించిన ధన్యత ఏముంది? దీనత్వానికి యేసు ప్రభు వారి కంటే గొప్ప ఉదాహరణ మనకెవ్వరూ కనిపించరు. దేవుని కుమారుడై ఉండి దాసుని రూపం ధరించుకున్నాడు. సకల యుగాలకు రాజయుండి పశువుల తొట్టులో పొరుండబెట్టబడ్డాడు. అవును, ఆయన పిల్లలుగా మనమును దీనులుగా జీవిద్దాం, పరలోక రాజ్యానికి వారసులవుదాం. ఆ రీతిగా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.